నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాగూర్ కర్నూల్ మండలం పెద్ద ముద్దనూరు వద్ద అతి వేగంగా దూసుకొచ్చిన కారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు అన్వర్ గారిని పరామర్శించిన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు. శ్మశాన వాటికలో అభివృద్ధి పనికి శంకుస్థాపన చేసిన టీడీపీ నాయకులు. రమేష్ మృతి పట్ల సంతాపం తెలిపిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి. విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్లో దారుణం. ఆత్మకూరు చర్చిలో దుస్తులు పంపిణీ చేసిన డాక్టర్ పెరుమన్న రామకృష్ణ. ఏపీ కేబినెట్ మీటింగ్, కీలక అంశాలకు ఆమోదముద్ర. విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. ఫిర్యాదు చేసిన వ్యక్తిపై సీఐ మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదులదారుపై విరుచుకుపడుతున్న సీఐ మురళి సిపి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసినందుకు బెదిరింపులు చేశారు. ఇక న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వ్యక్తికి పోలీసులు భయపెడుతున్న వైనం. ఎంవీపీ పోలీస్ స్టేషన్ సీఐ మురళిపై సిపి ఫిర్యాదు చేసిన కోటేశ్వరరావు, సీనియర్ సిటిజన్ కోటేశ్వరరావు పైన సీఐ మురళి కక్ష సాధింపు, ఒక వర్గానికి కొమ్ము కాస్తూ రౌడీలతో కొట్టిస్తారంటూ సీఐ స్థానంలో ఉంటూ బెదిరించారు. నా పేరు ముళ్లపూడి కోటేశ్వరరావు అండి. నా వయసు 80 సంవత్సరాలు. నేను రిటైర్డ్ ప్రిన్సిపల్ నవోదయ విద్యాలయంలో రిటైర్డ్ ప్రిన్సిపల్గా చేసి నేను మధురవాడలో కాపురం ఉంటున్నానండి. నేను నా భార్య కూడా. మాది స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తండ్యాం గ్రామం అండి. మా వంశపారంపర్యంగా వచ్చినటువంటి భూమి మేము అక్కడ చేసుకోలేక మైనారిటీస్ అయిపోయాం కాబట్టి మాకు సహకారం లేక మేము అందరం కూడా నలుగురు అన్నదమ్ముల తాలూకా పిల్లలు అందరం కూడా అమ్ముద్దామని ప్రయత్నం చేసి మీడియేటర్స్ ద్వారా ఈ ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎచ్చెర్ల గ్రామంలో ఉన్నటువంటి కోరాడి విమల అనే ఒక ఆవిడ, ఆమె భర్త నరసింహమూర్తి, ఈ ఇద్దరు మమ్మల్ని సంప్రదించారండి. మేము కొనుక్కుంటాం, 11 ఎకరాల 35 సెంట్లు అండి. అది మేము కొనుక్కుంటామని వారు వచ్చారు. అయితే సరే, వాళ్ళకి మాకు టర్మ్స్ కుదిరాయి, మీరు కొనుక్కోండి, కానీ 6 నెలల్లో మాకు రిజిస్ట్రేషన్ చేయాలి, 6 నెలల్లో మాకు పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి, అవి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మేము చాలా ఇబ్బంది పడిపోతామని అప్పుడే అన్నాం. కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటామండి తప్పకుండా అన్నారు. కానీ ఆనాటి నుంచి సుమారుగా 1.5 years మమ్మల్ని తిప్పి నానా బాధలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, మేము ఇష్టం వచ్చినట్టు మాకు అగ్రిమెంట్ ఉందండి, మేము అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ అవ్వలేదండి, కానీ మాకు అగ్రిమెంట్ చేసుకున్నారు కదా, మేము అవకాశం ఉండేటప్పుడు చేసుకుంటామని దౌర్జన్యంగా మాట్లాడేవారు. ఇది కాదని చెప్పి వెంటనే అతనికి నేను చెప్పాను, మీరు మీ అగ్రిమెంట్ తాలూకా పేపర్స్ అన్నీ నాకు ఇస్తే ఇంకోటి దగ్గర అమ్ముకుంటాను, అమ్ముకుని మీరు ఇచ్చిన అడ్వాన్స్ నేను ఇచ్చేస్తానండి అంటే అప్పుడు ఇచ్చాడండి ఆయన. పేపర్స్ అన్నీ నాకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను రెండో పార్టీకి అమ్ముకున్నానండి. అమ్ముకున్న తర్వాత ఏంటైంది, అతనికి ఇవ్వవలసిన అగ్రిమెంట్ తాలూకా డబ్బులు అన్నీ ఇచ్చేసాం. మొత్తం అతనికి ఏమీ బాకీ లేదు. అయినప్పటికీ ఇంకా నేను డబ్బులు ఇవ్వాలని చెప్పి దౌర్జన్యంగా అతనికి అమ్మలేదన్న కక్షతో నాకు ఇంకా డబ్బులు రావాలన్నది పెట్టుకుని నేను ఈ మధ్య మొన్న 26వ తారీఖు సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో మా మనవరాలు ఎంగేజ్మెంట్కి వస్తే అక్కడికి విమల, ఆమె భర్త నరసింహమూర్తి ఇద్దరు కలిసి వచ్చి నన్ను కొట్టి దుర్భాషలాడి పిల్టు పట్టుకుని తోసేసి నానా బీభత్సం చేశారండి. నాకు బంధువులందరి ముందు, నా స్నేహితుల ముందు, అందరి ముందు కూడా నాకు చాలా పరాభం అయింది. పోలీస్ వ్యవస్థని నాకు ఇది సాల్వ్ కాదని చెప్పి వెంటనే నేను ఆన్లైన్లో పెట్టానండి. ఆన్లైన్లో పెడితే ఆన్లైన్లో ఆ దరఖాస్తు ఎంవీపీ కాలనీకి సిఐ గారికి వచ్చింది. అక్కడి నుంచి నేను పెట్టిన ఆన్లైన్ దరఖాస్తు ఎంవీపీ కాలనీకి వచ్చిందండి. ఎంవీపీ కాలనీ ఎంచేదంటే సీన్ ఆఫ్ అఫెన్స్ సిఎంఆర్ ఫంక్షన్ హాల్ కాబట్టి ఎంవీపీ కాలనీకి వచ్చిందని నేను భావించాను. వాళ్ళ దగ్గర ఫోన్ వచ్చిందండి. వెళ్ళాను, నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు. నేను పూర్తిగా అమౌంట్ అంతా ఇచ్చేసానని చెప్పాను. తర్వాత వారిని కూడా, అవతల పార్టీని కూడా పిలిచారు. ఈ సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో నన్ను కొట్టడం, చాలా అన్యాయంగా కొట్టడం, బీభత్సంగా మాట్లాడడం, నా కోడల్ని లంజకూతుర అని తిట్టడం, ఇన్ని చేస్తుంటే మేము అప్పుడు భయపడిపోయి వెంటనే మా కోడలు కారు ఎక్కించి నన్ను తీసుకువెళ్ళిపోయిందండి. తర్వాత సిఐ గారు పిలిచారు. పిలిస్తే వెళ్ళాను. వెళితే అక్కడ నా విషయాలన్నీ నేను ఖచ్చితంగా చెప్పాను. అయ్యా, ఇది క్రిమినల్ నేచర్, ఈ క్రిమినల్ నేచర్లో ఒక ఫ్రెండ్లీ పోలీస్ ఉంటుందని మీరు మాకు రక్షణ కల్పిస్తారని నేను వచ్చాను, నేను ఆశిస్తున్నాను ఇది అని చెప్పాను. ఆయన కూడా వచ్చాడు. ఆయన దగ్గర కూడా ఏదో మాట్లాడారు సిఐ గారు. అంతకుముందు నేను ఈ విషయాన్ని సిపి గారికి చెప్పానండి అని చెప్పాను. చెప్పగానే అతను ఫర్రమని నా మీద లేచిపోయాడు.
ఫర్మన్ లేచిపోయి సిపి గారి ఏమిటండి ఏం చేస్తారు చేసుకోండి మీరేం మాట్లాడతారు పా అన్నాడు. నాకు రక్షణ లేదని మీ దగ్గరికి వస్తే, మీరు రక్షిస్తారని మీ దగ్గరికి వస్తే, నేను రౌడీల చేత కొట్టిస్తాడండి అతనికి డబ్బులు ఇవ్వాలని అంటున్నాడు. అతను కొట్టిస్తాడండి, లేకపోతే అతను ఇష్టం అతను చేసుకుంటాడండి అని చెప్పి నాకు చాలా అన్యాయంగా సీనియర్ సిటిజన్ చూడకుండా, ఒక గౌరవ మర్యాద కూడా లేకుండా ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకుంటారండి. ఎందుకండి ఫ్రెండ్లీ పోలీసు? దేనికి ఫ్రెండ్లీ పోలీసు? సిఏ గారి పేరేంటండి? మురళి అండి సిఐ గారు. ఫ్రెండ్లీ పోలీస్ కాదండి. ఫ్రెండ్లీ పోలీస్ కాకుండా నన్ను దుర్భాషలు ఆడారు. నేను చాలా హర్ట్ అయ్యాను వెంటనే కూడా నేను ఇంకా లాభం లేదని మీరు చూసుకోండి అని చెప్పారు, వెళ్ళిపోయారు. తర్వాత నేను ఆన్లైన్లో పెట్టాను కాబట్టి మళ్ళీ నేను ఫాలోఅప్ చేస్తే నాకు ఆశ్చర్యం వేసిందంటే, ఈ కేసును సివిల్ మ్యాటర్ అని చెప్పి సిఐ డిస్పోజ్ ఆఫ్ చేశాడు. సివిల్ మ్యాటర్ అవుతుందండి. నన్ను కొట్టడానికి వచ్చి కొట్టి చంపడానికి ప్రయత్నం చేసి చేతులు ఎత్తి ఫిల్ట్ పట్టుకుని నానాభ్యసం రేపు రౌడీలతో కూడా కొట్టేస్తాడు. నాకు రక్షణ ఎక్కడుందండి? సీనియర్ సిటిజన్కి రక్షణ ఎక్కడుంది? ఇవన్నీ పేపర్ వరకేనా? మాకు రక్షణ కావాలని పోలీసు వాళ్ళ దగ్గరికి వస్తే రౌడీల చేత కొట్టిస్తాడండి. ఆయన కొట్టిస్తే మీరు భరించాలి, ఆయన డబ్బులు ఇవ్వాల్సి వస్తే. లేకపోతే ఆయన ఇష్టం వచ్చిన పని ఆయన చేసుకుంటాడు, మీ ఇష్టం వచ్చిన పని మీరు చేసుకోండి. ఇదండి చెప్పవలసిన రీతి, ఇదే పద్ధతి. నేను ఒక ఎడ్యుకేటెడ్, ఒక నవోదయ ప్రిన్సిపల్ చేశాను. ఎందరో మంది అధికారులు నేను తయారు చేసిన ఈ సమాజానికి. అయితే నా మీద ఇటువంటి కక్షపూరితమైన ఆ పార్టీతో అతను కొల్లుడు అయ్యాడేమో అని కూడా నాకు అనుమానంగా ఉందండి. నేను వెంటనే సిపిఐ గారికి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాను. గాలిలో పల్టీలు కొడుతూ బీభత్సం సృష్టించి ఒకరిని బలి తీసుకుంది. కారు సృష్టించిన బీభత్సానికి లక్ష్మమ్మ అనే మహిళ మృతి చెందగా డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగూర్ కర్నూలు నుండి కొల్లాపూర్ వైపు బుధవారం వెళ్తున్న అతి వేగంగా వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పింది. అతి వేగంగా ఉండటంతో కారు రోడ్డుపై నుండి పల్టీలు కొడుతూ పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న భోగరాజు లక్ష్మమ్మ అనే మహిళపై నుండి వెళ్లింది. ఇక ఈ సంఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడ్డ కార్ డ్రైవర్ అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం నాగూర్ కర్నూలు ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ప్రమాద సంఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో శ్మశాన వాటికలో అభివృద్ది పనులకు ఎంపీపీ తోట రవి మరియు టీడీపీ నాయకులు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ తోట రవి మాట్లాడుతూ మండల పరిషత్ నిధులతో శ్మశాన వాటికలో అభివృద్ది పనులు చేపట్టడం జరుగుతుందని, ఇదే కాకుండా రానున్న రోజుల్లో గ్రామంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు చేపడుతున్నామని తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు, సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు, టీడీపీ నాయకులు తూము కుమార్ మాట్లాడుతూ వర్షం వస్తే దహనం చేసేందుకు వీలు లేకుండా ఎప్పటినుంచో శ్మశాన వాటికలో సమస్యగా ఉన్న కాష్టకాన్ని నిర్మించి శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేసేందుకు నిధులు సమకూర్చి శంకుస్థాపన చేసిన ఎంపీపీ రవికి కృతజ్ఞతలు తెలిపారు. కొండయ్యపేట నుంచి శ్మశాన వాటికకు రోడ్డును వేయించి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కుర్ల చిన్నబాబు, ఎంపీటీసీ ఆళ్ల నానాజీ, వార్డు సభ్యులు ఆళ్ల శ్రీమన్నారాయణ, కాళ్ల వెంకటేష్, టౌన్ ప్రెసిడెంట్ మద్దాల మణికంఠస్వామి, విద్యా కమిటీ చైర్మన్ ఆళ్ల బాబులు, సెరసె శివ, కోడెల నల్లబ్బాయి, మొల్లేటి కన్నబాబు, రాపేటి గణేశ్వరరావు, గ్రామ పెద్దలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మేము ఎప్పటి నుంచో ఈ శ్మశాన వాటికి అభివృద్ధి చేయాలని వచ్చిన వెంటనే ప్లాన్ చేసాం, కానీ అప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు రవి గారు స్ఫూర్తితో మండల గ్రాంట్తో అది అభివృద్ధి చేయడానికి మా రవి గారు కృషి చేస్తున్నారు. అలాగే మేమందరం కూడా కుమార్ గారు, చిన్నమారు, సంటి అందరం కూడా ఈ రోడ్డు వేయడానికి చాలా కృషి చేస్తున్నాం. ఎమ్మెల్యే గారితో చెప్తున్నాం, దానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం నిరంతరం. అది ఖచ్చితంగా కుమార్ గారు అన్నట్టు అది ఏదో ఒక పరిష్కారం చూపిస్తామాట. ఈలో ఖచ్చితంగా రోడ్డు వేస్తాం. ఈ డంపింగ్ యార్డ్ కోసం కూడా ప్రతిపాడులో సైట్ ఇస్తున్నారు, ఇంకా అది మనకి జరుగుతుంది, ప్రాసెస్ జరుగుతుంది. అది కరెక్ట్గా పర్మిషన్ రావాలా, అది వస్తే ఈ డంపింగ్ యార్డ్ తీసుకెళ్ళి అక్కడ పెడతాం. అందుకని మా ఇది కార్యక్రమానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ నిర్మిస్తున్నాం. మన జగపతి నగరం శ్మశాన వాటికి డెవలప్మెంట్ కోసం మన మండల్ గ్రాంట్ నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఈ శ్మశాన ఇది మొత్తం అంతా పూర్తయ్యే వరకు మా మండల్ గ్రాంట్ కానీ అదే మన ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ నుంచి కానీ ఏ విధంగా సరే జగపతి నగరానికి ఇది అతి తొందరగా పూర్తి చేసి మీ అందరికీ జగపతి నగర ప్రజలందరికీ అందిస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. జగపతి నగరం బరేల్ గ్రౌండ్ గురించి జనాలు చాలా విధంగా చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు మన ఎంపీపీ గారు మండల ప్రజా పరిషత్ నుంచి అదేవిధంగా ఎన్ఆర్ఈఎస్ నుంచి నిధులు ఇచ్చి ఈ యొక్క బిల్డింగ్ శాశ్వతంగా నిర్మించడాకే ఎంత ఖర్చు అయినా సరే మేము ఇచ్చి దీన్ని మొత్తంగా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దీనికి ఈరోజు శంకుస్థాపన చేసి మొత్తం చేయడం జరిగింది. మా ప్రీతం నాయకులు జ్యోతిల్ నెహ్రూ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పి మేమందరం కూడా సంతోషిస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఎంపీపీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామ పంచాయతీ తరఫున మన జగపతి గ్రామంలో ఉన్న శ్మశాన వాటిని అభివృద్ధికి మన మండల పరిషత్ అధ్యక్షులైన డాక్టర్ గారు ఆయన అభిమానంతో మనకి కొంత నిధులు ఇవ్వడం జరిగింది. దానికి మిగతా నిధులు ఎన్ఆర్జీఎస్ ద్వారా గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టి ఉద్దేశంలో ఉంది ప్రభుత్వం. అవి జోడించి మొత్తం శ్మశాన వాటికి శుభ్రంగా నీట్గా ప్రహారీ కూడా సహా తయారు చేసి జగపతి గ్రామ ప్రజలకి అందిస్తామని, మొత్తం పూర్తిగా సంపూర్ణంగా పూర్తి చేసి అందిస్తామని తెలియజేస్తూ, అలాగే ఎంతో కాలంగా ఉన్న రోడ్డు సమస్య కూడా జగపతి శ్మశానానికి వచ్చే రోడ్డు కూడా మన మార్కెట్ యార్డ్ గోడ ప్రహారీ కూడా పడగొట్టి రోడ్డు వేసుకుని మీకు దారి ఏర్పాటు చేస్తామని చెప్పి మేము ఎప్పటి నుంచో మేమందరం మేము 5 అనుకుంటున్నాము. అది కూడా మీకు చేసి అప్పచెప్తామని చెప్పి ఈరోజు మీ ముఖంగా తెలియజేస్తున్నాం. సెలవు తీసుకుంటున్నాం. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది కేబినెట్. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అమ్మఒడి చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రైతులకు కేంద్రం ఇస్తున్న 10,000తో పాటు ఏపీ ప్రభుత్వం మరో 10,000 ఇవ్వాలని నిర్ణయించింది. మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సమయంలో 20,000 ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. నూతన సంవత్సర వేడుకలు చేసుకోమని ఇచ్చిన డబ్బులు ఒక్కరే వాడుకోవడంతో పోలీస్ స్టేషన్లో 2 ఖాకీలు ఘర్షణ పడిన సంఘటన సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఎస్ఐ గోపీకృష్ణ తెలిపిన ప్రకారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ జాటోత్ రవికుమార్, హోంగార్డ్ గంజి శ్రీనుకు కలిపి డిసెంబర్ 29న మండల కేంద్రంలోని ఓ టీ స్టాల్ యజమాని నూతన సంవత్సర రోజు దావత్ చేసుకోమని 1,500 ఇచ్చాడు. రవికుమార్ ఒక్కడే ఆ డబ్బులను వాడుకోవడంతో ఇద్దరి మధ్య స్టేషన్లో గొడవ జరిగింది. మాటల యుద్ధం పెరిగి పిడిగుద్దులు, ఘర్షణ దాకా పోయింది. ఇదంతా పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రజల ముందు జరగడం గమనార్హం. ఈ విషయం జిల్లా ఎస్పీ కానిస్టేబుల్ రవికుమార్ సస్పెండ్ చేశారు. హోంగార్డ్ శ్రీనును వీఆర్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్ఐ గోపీకృష్ణ తెలిపారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు ఇండియా పెత్తంకోస్తు చర్చిలో పాస్టర్ పెరుమండ్ల సరోజన భాస్కర్ గార్ల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. యేసు ప్రభు చూపిన మార్గమే అందరికీ ఆదర్శమని, ప్రేమ, శాంతి, కరుణామయుడు అందరినీ చల్లగా చూస్తారని, సొంత ఊరికి ఎంత సేవ చేసినా తక్కువేనని, ఎమ్మెల్యేతో
మంత్రి గారితో మాట్లాడి ఊరు అభివృద్ధి కోసం పాటు పడతానని రామకృష్ణ అన్నారు. అనంతరం పాస్టర్ పెరుమండ భాస్కర్, సరోజన ఆధ్వర్యంలో పెరుమండ రామకృష్ణ శాలిని దంపతుల కుమారుడు పెరుమండ శ్రేయాన్స్ రాయ్ చర్చిలో దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు విల్సన్ కొర్నేలు, రాజు చిన్ని, ఉమా, సంఘస్థులు, ఊరి ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం టీ చౌదరివారిపల్లిలో జరిగినటువంటి రెవెన్యూ సదస్సులో సిపిఐ మండల కార్యదర్శి హృదయనాథ్ మాట్లాడుతూ టీ చౌదరివారిపల్లి సర్వే నెంబర్ 402లో 2008 సంవత్సరంలో దాదాపు 32 మంది దళితులకు భూములు మంజూరు చేసి డి పట్టాలు ఇవ్వటం జరిగిందని, భూములు ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి మళ్లీ స్వాధీనం చేసుకున్నారని, కానీ ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు ఎటువంటి న్యాయం చేయలేని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం దళితులకు ఇచ్చినటువంటి 1 ఎకరా భూమిని చూపించకుండా భూ కబ్జాదారులకు మాత్రం 100 ఎకరాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మరియు అధికారులు స్పందించి టీ చౌదరివారిపల్లి గ్రామంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలపై వెంటనే ఒక కమిటీని నియమించి సమస్యలను పరిష్కరించాలని, ఒకవేళ అలా చేయని పక్షంలో ప్రాణాలకైనా తెగించి ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరి ఇప్పటికైనా కూడా ఉన్నటువంటి ఈ యొక్క అధికారులు ఎవరైతే రెవెన్యూ అధికారులు ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారో ఇప్పటికైనా కూడా స్పందించి ఈ టీ చౌదరివారిపల్లి ఉన్నటువంటి దళితులతో వారితో పాటు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క భూ సమస్యలపై ప్రత్యేకమైనటువంటి ఒక అధికారులను ఏర్పాటు చేసి సంబంధిత అధికారులతో వీరికి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భీమఠం మండల సమితి డిమాండ్ చేస్తూ ఉంది. ఒకవేళ ఈ యొక్క రెవెన్యూ అధికారులు ఇందులో విఫలమైతే ఇంకా ఈసారి ఎటువంటి రాజీ పడకుండా ఖచ్చితంగా మేము ఉద్యమాలకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యమాలు కార్యాచరణ చేయడానికి కూడా వెనకాడమని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈనాడు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే బ్రహ్మంగారిమఠం మండలంలో భూ సమస్యలు విరివిగా ఉన్నందువలన వచ్చినటువంటి ఏ ఒక్క అధికారి కూడా నామమాత్రంగానే వచ్చి ఆ యొక్క పేపర్లు రాసుకొని అక్కడ పక్కన కట్టగట్టడం తప్పక ఎక్కడ కూడా న్యాయం చేసినటువంటి పాపన పోలేదు. మరి ఇప్పుడైనా కూడా స్పందించి వెంటనే ఇప్పుడు ఎన్నో సంవత్సరాల తరబడి అక్కడ ఉలవ, జొన్న పంటలు వేసినటువంటి ఈ దళితుల భూములను లాక్కోవడంలో వెనుకాడకుండా ఉన్నారు. కానీ అటువంటి వాళ్ళకే అధికారులు వత్తాసు పలుకుతున్నారు తప్పక నష్టపోతున్నటువంటి ఈ దళిత భూములని వాళ్ళకు అప్పగించడంలో వెనుకాడుతున్నారని చెప్పేసి మేము మీడియా ద్వారా ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేస్తున్నాం. మరి వెంటనే ఈ యొక్క సమస్యపై స్పందించి న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి హృదయనాథ్. మాకు ఎస్సీలు అనే ప్రభుత్వం భూములను గుర్తించి 2008 సెప్టెంబర్ నెల 22వ తారీఖున అసైన్మెంట్ పాస్ చేసి మనిషికి ఎకరా చొప్పున 34 మందికి ఇచ్చింది, టీపటా ఇచ్చిండు. అప్పటి నుంచి మేము ఉలవ పంట వేసినాం, జొన్న పంట వేసినాం. తర్వాత కోర్టులో ఉందని ఆఫ్ చేసిండ్రు. కానీ అగ్రవర్ణస్తులు మాత్రం వాళ్ళు చేసుకుంటానే ఉంటారు, 10 ఎకరాలు చేసుకుంటానే ఉంటారు. వాళ్ళకైతే ఎటువంటి కోర్టు లేదు, ఎటువంటి ఆటంకం లేదు. అధికారులు మాత్రం వాళ్ళ కొమ్ము కాసి వాళ్ళకే వత్తాసు పలుకుతారు. మేము పోతే మాత్రం కోర్టులో ఉంది, మీరు దిగ్గాకని అంటారు. దాదాపు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళినాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాము, ధర్నాలు చేసినాము. మేము ప్రతిసారి బండి పెట్టి సాగు చేసుకునే మూమెంట్లో ఇది పెండింగ్లో ఉంది, మీరు చేయొద్దు. ఎంతమంది ఎంతమంది ప్రతి వచ్చిన ఎంఆర్ ప్రతి ఒక్కరిని కలుస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరు మేము చేస్తాం, న్యాయం చేస్తామంటారు. ఎవరైతే మాకైతే స్పందించడం లే. వాళ్ళైతే 10 ఎకరాలు 20 ఎకరాలు చేసుకోవచ్చు, వాళ్ళు సంచులు వేసుకుంటారు, పైర్లు పెట్టుకుంటారు. మేము పండించుకునే దానికి మాత్రం మాకు అర్హత లేదు. వాళ్ళకైతే ఎటువంటి ఆధారాలు లేవు. వాళ్ళైతే అన్ని విధాల పంటలు పెట్టుకుంటారు, అన్ని సాగు చేసుకుంటారు. మేము పోతే మాత్రం కోర్టు పెండింగ్. కనీసం మాకు 32 మందికి ఇచ్చిన వాళ్ళలో కొంతమంది కనీసం యానే సచ్చిన బూడ్చుకునే దానికి కూడా సెంటు భూమి లేదు వాళ్ళకి ఎక్కడే. కానీ ఎన్నిసార్లు అధికారులు వాళ్ళు మొరపెట్టుకునే కానీ వాళ్ళు మాత్రం చేస్తామంటూనే ఉంటారు. కానీ మేము పోతే మాత్రం మమ్మల్ని రానియడంలా. కనీసం వచ్చేసి 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము ఆ భూమిలో ఇంతవరకు. కనీసం మేము కంప తొలగించుకుంటున్నాము, వాళ్ళ రెవెన్యూ వాళ్ళు ఆఫ్ చేయడం, కంప తొలగించడం, రెవెన్యూ వాళ్ళు ఆఫ్ చేయడం. వాళ్ళైతే మాత్రం వాళ్ళు ఏమి పత్రాలు ఏమీ లేకుండా వాళ్ళు పోయి చేసుకుంటారు. వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా రెవెన్యూ అధికారులు వాళ్ళకి స్పందిస్తారు, వాళ్ళకి సహకరిస్తారు. కానీ ఎస్సీలమైన మా పైన మాత్రం విచక్షణ చూపుతూ మమ్మల్ని బయటికి పారదోలుతాండ్రు. ఇది ఎంతవరకు? అలాంటప్పుడు ఎంత మమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి ఎవరు ఏమంటారు? ఇక్కడ సాధించుకోవచ్చు కదా. అసైన్మెంట్ పాస్ చేసి ఒక రెవెన్యూ వాళ్ళు ముద్ర వేసి దాన్ని మీకు దీపట ఇదో ఇదిగో అని చెప్పి ఇచ్చారు కదా. అలాంటప్పుడు ఎందుకు ఇవ్వాలి మాకు ఈ దీపారాలు? ఈ నామ మాత్రానికి మాత్రమే ఉన్నాయి. 20 సంవత్సరాల నుంచి మా దగ్గర ఉన్నాయి. మేము వీటిని కాపాడుకోలే, మేము తలకలాడుతున్నాము. ఏ ఒక్కరు కూడా సహకరించిన వాళ్ళు లేరు. ఆర్డీఓ స్పెషల్గా కలెక్టర్ గారు మాత్రం అప్పుడైతే ఆర్డర్ ఇచ్చిండ్రు,
వీళ్ళకి ఎస్సీలకు వీళ్ళకు పోయి కొలతలేసి పట్టదార పాస్ పుస్తకాలు ఆన్లైన్ చేయండి అని. కానీ ఆడవాళ్ళు చెప్పడం మాత్రం ఈడ మాత్రం ఎటువంటి ఎవరో అంతా పలకడం సరే చూస్తాం అంటారు. అట్లనే అదే విధంగా చూస్తాం అనే కింద 20 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికీ రేపు మా సత్యం ముసలి కూడా ఉంటుంది ఇచ్చిన వాళ్ళలో. కనీసం సెంటు భూమి కూడా ఎక్కడ లేకపోయినా కూడా ఏదో మా బతుకుతారు, మా పిల్లల బతుకుతారు, మా బతుకుతారు కోసం సూపర్ మహాప్రభు అంటే కదా వాళ్ళు మాత్రం పలకడం లే, స్పందించడం లే. దయవుంచి ఉన్నతాధికారులు ఇప్పుడే మా మీద దయవుంచి మాకు న్యాయం చేకూర్చి మాకు రావాల్సిన ఎకరా అర్ధ ఎకరా మాకు కొలతలేసి పట్టదారు ఆన్లైన్ చేసి పట్టదారు పాస్ మంజూరు చేస్తారని ఆశిస్తూ లక్కినేని ప్రభాకర్, చౌరారపల్లి, భీమంట మండలం. కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని 9వ వార్డుకు చెందిన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ప్రధాన అనుచరుడు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు అన్వర్ మాతృమూర్తి కొద్ది రోజుల క్రితం మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ నాయకులు అన్వర్ కుటుంబాన్ని పరామర్శించి వారి మాతృమూర్తి మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆధైర్యపడొద్దని, ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని కల్పించి ఓదార్చారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. నాగూర్ కర్నూలు మండలం పెద్ద ముద్దనూరు వద్ద అతి వేగంగా దూసుకొచ్చిన కారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు అన్వర్ గారిని పరామర్శించిన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు. శ్మశాన వాటికలో అభివృద్ధి పనికి శంకుస్థాపన చేసిన టీడీపీ నాయకులు. రమేష్ మృతి పట్ల సంతాపం తెలిపిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి. విశాఖ ఎంపీపీ పోలీస్ స్టేషన్లో దారుణం. ఆత్మకూరు చర్చిలో దుస్తులు పంపిణీ చేసిన డాక్టర్ పెరుమన్న రామకృష్ణ. ఏపీ కేబినెట్ మీటింగ్ కీలక అంశాలకు ఆమోదముద్ర. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.